శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారం అంటే మనం ఇప్పుడు చెప్పబోయే 4th జనవరి నుండి 10th జనవరి వరకు కూడా ఈ 12 రాశుల వారి వరకు కూడా మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా పూజించవలసిన దేవుడు ఎవరు? సూర్యభగవానుడు. పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు అద్భుతంగా అండి. ఈ నెలలోనే అంటే జనవరి నెలలోనే మనకి రథసప్తమి కూడా వస్తుంది. అంతేకాకుండా సూర్యభగవానుడు 14వ తారీఖున మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అందుకే సూర్యభగవాన్ని ఆరాధించిన వాళ్ళు సర్వ సౌఖ్యాలు, సర్వ శుభాలు, సంపూర్ణమైన ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంది. అంతే కదండి, అయ్యప్ప స్వామి 14వ తారీఖు అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం. అయ్యప్ప స్వామిని పూజించిన వారికి అత్యంత శుభఫలితాలు కలుగుతాయి. సో ఈ వారంలో కూడా అయ్యప్ప స్వామి వారిని అలాగే సూర్యభగవాన్ని ఇలా పూజిస్తూ మనకి నచ్చినటువంటి అమ్మవారు, కామాక్షి అమ్మవారు కానీ లేదా పద్మావతిదేవి అమ్మవారు కానీ అలాగే మనకి సంబంధించిన అమ్మవారిని కూడా పూజించాలి. దీని కలవ పువ్వులతోటి అదే ఎర్రని పువ్వులతోటి మనం అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీకు మీరు రాశిరీత్యా ఏ పూజ చేసుకుంటే బాగుంటుందో అని నేను చెప్తాను. ప్రతి రాశిలో కూడా చెప్తాను. ఓవరాల్గా అందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి మర్చిపోకూడదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఎందుకంటే ఆయన ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు, మకర రాశిలోకి వచ్చేస్తాడు, రవితో కలిసి ఉంటాడు. ఎప్పుడు చెప్పుకుందాం, ఆయన అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామి వారిని కూడా పూజించడం వలన సకల శుభాలు, అన్ని రంగాల్లోని విజయాలు సంప్రాప్తిస్తాయనలో ఏమాత్రం సందేహం లేదు. 4th జనవరి నుండి అంటే 2026 అండి, అక్కడి నుంచి 10th జనవరి 2026 నెక్స్ట్ ఇయర్. ముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, మనం ఇప్పుడు జనవరి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా మేషరాశి వారికి వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతోంది. ఈ రవి కుజ అలాగే రవి బుధ కుజ శుక్రుల కాంబినేషన్ బాగుంది. ఇంకా ధనప్రాప్తి బాగా కలుగుతుందండి మీకు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సిన ధనము ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుందేమో తప్ప రాకుండా ఉండదు, డెఫినెట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే మీ కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, చిన్న మాట పట్టింపులు అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీరు ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడం అవకాశం ఉన్నాయండి. మీ వే ఆఫ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. కొత్త ఆలోచనలు రావడము, అవి మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ షేర్ చేసుకోవడం వల్ల అవి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల మీ సోదరి వర్గానికి సహాయ సహకారాలు అందిస్తూనే మీరు ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వెహికల్స్ కూడా కొనుక్కోవడానికి అవకాశము ఉంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. థర్డ్ భావం కూడా తీర్థయాత్రలు చెప్తాం కదండి మనం. కానీ మీ రాశి వారికి చంద్రుడు 4th and 5th డేట్స్లో కేంద్రంలో ఉన్నాడు. మంచిది కాదు కదా, చతుర్థ భావంలో ఉన్న చంద్రుడు మంచి చేయడం, కేంద్ర పంచ దోషం. కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే, ఇక్కడ ఏం చెప్పాలంటే చంద్రుడు వలన తల్లిగారికి చాలా బాగుంటుంది, మిల్క్ బిజినెస్ చేసేవారికి చాలా బాగుంటుంది, చదువులో ఆటంకాలు లేకుండా నిరాటంకంగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. 4th భావం చంద్రుడు అంటే మనకి చెప్తుంటాం కదా, చదువులో అశ్రద్ధ చూపిస్తుంటారు, చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయని ఉన్నా కూడా మీరు సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే వాహనాలు, మ్యూజిక్ బాగా ఇష్టపడతారండి మ్యూజిక్ అంటే. అందుకని మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. రైతులు కూడా పంటలో సక్సెస్ఫుల్గా సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆలస్యం అవ్వడానికి సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉంది. అంతేకాకుండా పుత్రికా జననం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనప్రాప్తి కలగడానికే ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కోర్టు సంబంధించిన విషయాల్లో అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చెప్తాను నేనైతే. వాటిలో కొంచెం జాగ్రత్త ఉండండి. ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి కష్టం. కాకపోతే మీరు చేసుకునే పూజల వలన మీకు మంచి శుభాలు కలగడానికి అవకాశం ఉంది. కానీ మేనమామలు కొద్దిగా ఇబ్బంది పడతారు. మీ ఆరోగ్యం విషయంలో కొద్దిగా చాలా జాగ్రత్త చూసుకోండి. ఏదైనా వివాహ శుభకార్యాలు ఇంట్లో బాగా ఉండడానికి అవకాశం ఉంది. రవిబుధ కొంచెం అంటే ఈ వారంలో మొత్తం కూడా ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, శుభకార్యాలు చేయడము, అంతేకాకుండా విదేశాల్లో పర్యటించడము, మీరు చేస్తున్న బిజినెస్లో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉండడము, చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా రవి కుజుల కాంబినేషన్ వలన కూడా మీకు ధైర్యంగా ఉండడము, పట్టుదల పెరగడము,
రోగ నిరోధశక్తి పెరగడము, చదువుల్లో నిరాటంకంగా బ్రహ్మాండంగా చదువుకోవడం చాలా బాగుంటుంది. కాకపోతే అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అంత అద్భుతమైన కాలం కాదు అని చెప్పచ్చండి. అంత అద్భుతమైన కాలం కాదు, కష్టపడాలి. ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారండి, వాళ్ళకి ఉద్యోగ రీత్యా కొద్దిగా దూర ప్రయాణాలు వెళ్ళడము, కొంతమంది ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవడము ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా రాహు ఒకడు మీకు చాలండి, చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వాళ్ళకి, ఈ రాహు కారకత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభస్థానంలో ఉన్న రాహు చాలా మంచి చేస్తాడు. గంగాస్నానం చేయిస్తుంటాడు. విదేశ పర్యటన చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు వలన ధనప్రాప్తి, అదే ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. శనీశ్వరుడు వలన మీరు పండితుడు, మంచి నాలెడ్జ్ ఉంటుంది మీకు. మీ పనులు మీరే స్వయంగా చూసుకొని దాన్ని డెవలప్ చేసుకునే అదృష్టం మీకు ఉంటుందండి. కాకపోతే అంటే ఉన్న ప్లేస్ నుంచి మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి, అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో తరచూ మారిపోతూ ఉండడానికి మీకు మనసు అలా పుడుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాబ్ విషయంలో మాత్రం శ్రద్ధ వహించండి, జాగ్రత్తగా చేసుకోండి. వృషభ రాశి వారికి ధనప్రాప్తి నిండుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ధనం విషయంలో, అలాగే ఫుడ్ విషయంలో ఏమాత్రం లోటు ఉండదు. చదువు విషయంలో ఆటంకాలే ఉండవు. బంగారం ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, గాయకులకి చాలా అవకాశాలు వస్తాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కూడా ఎక్కువ అవకాశాలు, ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా జ్ఞాన సంపద బాగా వృద్ధి చేసుకుంటూ ఉంటారు. సాహిత్య రంగంలో ఉన్న వారికి మంచి ఆదాయం ఉంటుందండి, డౌటే లేదు. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షార్ట్ జర్నీ చేసేస్తుంటారు, ముఖ్యంగా మీ చెల్లెళ్ళని చూడడానికి. సోదరమ్మని కూడా చూడడానికి అవకాశం ఉందండి. ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంటారు. 4th and 5th డేట్స్ మీరు బాగా ప్రయాణాలు చేయడము, పైగా మీకు పట్టుదల ఎక్కువ ఉండడము, మీకు తీర్థయాత్రల రీత్యా కూడా దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువులో ఆటంకాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తల్లిగారికి ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదు మీకు సంతానం విషయంలో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, లేదా చదువు రావట్లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఇంకా స్థిరపడలేదనో చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి శని వలన. ఆ దోషాలు ఏమి ఉండవు, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదైనా శుభకార్యాలు మీ ఇంట్లో చేయడానికి ఈ నెలలో అవకాశం ఎక్కువ ఉందండి. అంతేకాకుండా మీరు వ్యాపార రంగంలో కూడా బాగా విజయం సాధించడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ పర్యటన చేసే వాళ్ళకి బాగా మంచి అవకాశాలు. రవి బుధులు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడానికి అవకాశము, విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశము, ఆయుర్దాయం ఎక్కువ ఉండడానికి అవకాశం, ఇవన్నీ ఉన్నాయి కదా. అష్టమస్థానం శుక్రుడు ఉన్నాడండి. అష్టమస్థానం శుక్రుడు అంటే వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. మీ జాతకంలో కూడా చూసుకోండి, అష్టమ స్థానంలో ఎక్సెప్ట్ కుంభరాశి, మకర రాశి తప్ప మిగతా రాశుల్లో అయితే, అంటే ఆ రాశులు 12th భావం అవుతాయి. మిగతా రాశుల్లో 12th భావంలో శుక్రుడు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఆయన శుక్రుడి ప్రభావం వల్ల వాళ్ళకి ధనప్రాప్తి, వాళ్ళు బతికి ఉన్నంతకాలం ఎప్పుడు డబ్బులు ఉంటాయి. కొద్దిగా చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి, కానీ కుజ శుక్రుల కాంబినేషన్ అష్టమ స్థానం మంచిది కాదు అంటుంటాం, అదొక చిన్న ప్రాబ్లము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా హెల్త్ ఇష్యూ వస్తాయండి, జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా 8th హౌస్ లార్డ్ 8th హౌస్ చూసుకోవడం వలన సడన్ గెయిన్స్, లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు సంబంధించిన విషయాల్లో కూడా మీకు మంచి శుభ సూచికలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీరు దూర ప్రయాణాలు చేస్తారండి. భార్యాభర్తల విషయంలో మీరు విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, లేకపోతే తీర్థయాత్రలు, వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ కలగడానికి అవకాశం ఉంది శని వలన. అంతేకాకుండా రాహు కూడా మీకు బాగున్నాడు. ముఖ్యంగా ఈ రాహు ప్రభావం వలన, అలాగే కుజ శుక్ర కాంబినేషన్ వలన, రవి బుధ కుజ శుక్రుల వలన మీరు డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డాక్టర్గా మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, విదేశాలు వెళ్తారు. దశమ రాహు ఉన్నాడంటే గంగా స్నానం చేయిస్తాడు. దశమ రాహు ఉన్నాడంటే వాళ్ళు రాజకీయ రంగంలో కూడా మీరు ఉంటారు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనూ ఉండడానికి అవకాశం ఉండడము, లేకపోతే ఫార్మా రంగం, ఇవన్నీ చెప్తుంటాం కదా. ఈ కాంబినేషన్ దశమ రాహు చాలా మంచి వాడు చేస్తాడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి డెవలప్మెంట్స్ ఇస్తాడు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా లాభంలో ఉన్న శనీశ్వరుడు కూడా ధనప్రాప్తిని కలిగిస్తాడండి. వాహన యోగాన్ని కలిగిస్తాడు. మీకు గొప్ప ధనవంతులు చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యలో ఆటంకాలు, నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా నష్టం ఉంటుంది అంతే విద్యలో, కానీ వాహనాలు మీకు కలిగి ఉంటారు. దశమంలో రాహు, అలాగే 11 లాభం అనొచ్చు, 11లో శని. ఈ ఇద్దరు కూడా కాంబినేషన్ వల్ల రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్లో కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుందంటే ఏమాత్రం సందేహం లేదు. మిథున రాశి వాళ్ళకి రాశిలోనే గురుడు ఉన్నాడు కదండి. రాశిలో గురుడు ఉన్నంత మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎక్కువ కాలం ఆయుర్దాయం ఉండేది చేయడము, జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్నట్టు చేయడము,
ప్రతి పనులందు పట్టుదలగా ఉండేది చేయడము, మ్యాథమెటిషియన్గా మీరు బాగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మీకు అంత సందేహమే లేదండి. అంతేకాకుండా 4, 5 4th and 5th డేట్స్లో ధనప్రాప్తి కలగబోతోంది. మీకు ఈ కుటుంబంలో వృద్ధి కలగబోతోంది. భరతనాట్యము, సంగీతము, గాయని గాయకులుగా పాడడము, అవన్నీ కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. మిల్క్ బిజినెస్ వాళ్ళకి చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. మీ తమ్ముళ్ళ వలన, తమ్ముళ్ళు అంటే సోదరి వలన ముఖ్యంగా తమ్ముళ్ళు వల్ల మీకు ధనప్రాప్తి కలగడము, వాళ్ళకి ధనప్రాప్తి అంటే వాళ్ళ వల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, అంతేకాకుండా మీరు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుందండి. ఎక్కువ షార్ట్ జర్నీస్ చేస్తారు. పట్టుదల, మెయిన్ పట్టుదల, ధైర్యం అన్నీ ఎక్కువ ఉంటాయి మీకు. చాలా గ్రేట్ అండి మీకు. కానీ చదువులో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. తల్లిగారికి అంత అద్భుతంగా ఉండదు. రైతులు కూడా పంటలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగదు. కానీ సంతానం, పుత్ర సంతాన యోగ్యత మీకు బాగా ఉందండి. సంతానం కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ఫైనాన్స్ చూసుకుంటే స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా వాటిలో. అంతేకాకుండా మీకు మంత్రి పదవి రావడానికి అవకాశాలు ఎక్కువ రాజకీయ రంగంలో ఉన్నవారికి. అంతేకాకుండా మంత్రసిద్ధి అంటాం. మంత్రసిద్ధి అంటే గాయత్రి మంత్రం కానీ అయితే ఏ రకమైన మంత్రం అయినా సరే ఆ మంత్రసిద్ధి కలుగుతుంది మీకు. మాట నేర్పరచడం బాగా వచ్చు. కళారంగంలో కూడా, సాహిత్య రంగంలో అద్భుతంగా రాణిస్తారు. ఏదేమైనా 7వ భావంలో రవి బుధ కుజులు ఉన్నారు కదా, ఇబ్బందే కదా. రవి కుజులు ఉన్నారంటే 7వ భావం మంచిది కాదు. రవి బుధులు ఉన్నారంటే మళ్ళీ మంచిదే. కాబట్టి ఏదేమైనా గురుదృష్టి ఉండడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. మీ ఇంట్లో ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. మీరు ఎదుటి వాళ్ళని పోషించే శక్తి ఉంటుంది. ఈ వ్యాపారంలో బ్రహ్మాండం సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు ఇంక నుంచి మీకు నిరాటంగా కొనసాగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినా భాగ్యస్థానం రాహు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు, నిజంగా మంచివాడు కాదు, కానీ గురుదృష్టి ఉంది, మంచివాడే. వలన విదేశ పర్యటన, విదేశాల్లో వెళ్ళడము, సినిమా షూటింగ్స్ అంటే రాహు సినిమా రంగాల్లో కూడా మంచి చేయడానికి అవకాశం ఉంటుందండి. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, అలాగే ఫార్మా రంగంలోనూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు, కోలు, అలాగే కొంతమంది ఐరన్ అంటాం కదా అవి, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్ సంబంధించిన వ్యాపారాలు బాగుండడమే కాకుండా తీర్థయాత్రలు చేస్తారు. బ్రహ్మాండం కదండి. ముఖ్యంగా రాహు వలన విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీ ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ కోసము స్టెప్ 3 ఉంటుంది సరే, అవి వెళ్ళడము. అంతేకాకుండా ఇంజనీరింగ్ విభాగం వల్ల ఇంజనీరింగ్ ప్రభావం మీకు ఉంది కాబట్టి విదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలు పర్యటన చేస్తారు. అలాగే దశమశని అంటే వ్యవసాయ రంగంలో బాగా అభివృద్ధి చెందుతుంటారు మీరు. కంటక శని అంటాం మనం. కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి వాళ్ళు డెవలప్మెంట్స్ ఇస్తాడు. అని మీరు ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు రావడానికి, ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. రాహు వలన, శని వలన రాజకీయ రంగంలో కూడా మీరు గుర్తింపు, గౌరవము, ఆదరణ, కుదిరితే పదవులు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏదేమైనా మిథున రాశి వారికి ముఖ్యంగా అమ్మవారికి ఆశీస్సులు ఉండాలండి. అమ్మవారిని పూజించండి. సరేనండి. కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెల 4, 5 తారీఖుల్లో మీకు ప్రయాణాలు సూచిస్తున్నాయి. 4th and 5th డేట్స్లో ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అసలు మీది కర్కాటక రాశి చరతత్వ రాశి కాబట్టి చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి షార్ట్ జర్నీస్ చేయడము, మీకు గోల్డ్ కొనుక్కోవడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, మంచి మంచి ఆలోచనలు రీత్యా అద్భుతమైన ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే ధనప్రాప్తి కొద్దిగా ధనం విషయంలో ఆలస్యం అవుతుందండి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు ఇవన్నీ ఎవరికి ఉండవండి. కానీ వాటి వల్ల మీ అభివృద్ధి కలుగుతుంటుంది. ఏదేమైనా ధనం విషయంలో మీకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాగుంటుంది. మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ రావడము, మీ ప్రయాణాల్లో ఆలస్యాలు అయిపోతూ ఉండడం జరుగుతుంది. కానీ గురు ప్రభావం చాలా బాగుందండి. 4th భావానికి గురు దృష్టి ఉంది కాబట్టి యాక్చువల్గా మీరు విద్యలో బాగా రాణిస్తారు. చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవండి. అంతేకాకుండా మీ తల్లిగారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ఆడికి పెరుగుతుంది. తల్లిగారి ప్రేమ మీ మీద ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు చాలా. ఇంకా చెప్పాలంటే రైతులు కూడా మంచి ధనప్రాప్తి కలుగుతుందండి. మీకు వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, మ్యూజిక్లో కానీ మీరు బాగా రాణిస్తారంటే సందేహమే లేదు. అసలు రవి బుధులు 6వ భావంలో ఉన్నారంటే, రవి బుధ కుజులు కూడా ఉన్నారండి. అసలు రవి కుజుల వలన ధనస్సు రాశిలో ఉన్నారంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీకు.
అంతేకాకుండా స్వయం కృషితోటి పట్టుదలతోటి ఉన్నత శిఖరాలను అందుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రవి కుజులు పైగా కుజ బుధులు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే కుజ బుధులు కాంబినేషను ఒక డాక్టర్సు, మ్యాథమెటిషియన్స్, ఆడిటర్సు ఆ రంగాల్లో ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయిపోతుంటారు. అంత అదృష్టం అండి. కాకపోతే ఏంటంటే మీకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. శారీరక శ్రమ, ఇంటిలో నష్టము, గృహంలో నష్టము, పశు నష్టము, గృహంలో పీడ ఏవో చెప్తుంటారు. రాహు ప్రభావం వల్ల అనేక రకాలుగా మానసికంగా ఇబ్బంది పడతాము చెప్తూ ఉంటాం. కానీ గురుడు ఉన్నాడు, గురు దృష్టి ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు అవి అంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీర్ఘకాలిక రోగాలు కూడా మీకు తగ్గుముఖం పడుతూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో శనీశ్వరుడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే మీ భార్యాభర్తలు కలిసి, అలాగే మీ భార్యాభర్తలు విదేశాలు వెళ్ళడము, అలాగే తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ మీకు బాగా అవకాశాలు ఉన్నాయండి. తీర్థయాత్రలు చేస్తారు. శివుణ్ణి అంటే శివాభిషేకాలు చేసుకోవడం, శివదర్శనాలు, శివాలయాలు, అలాగే వెంకటేశ్వర స్వామి తిరుపతి దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. 9th భావంలో శనీశ్వరుడు ఉండడం వలన, అలాగే మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, మీ విద్య రీత్యా, మీ వ్యాపారాల రీత్యా కూడా విదేశాలు వెళ్ళడం ఖాయంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీ దశమ స్థానంలో కూడా దశమాధిపతి బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకుందాం. రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా విదేశాలు సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారాభివృద్ధి బాగా కలుగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి మనం చెప్పుకున్నాం కాబట్టి ముఖ్యంగా ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం అండి. వారం రోజులు కష్టపడండి, మీరే విజయం సాధిస్తారు. కానీ గురుడు ప్రభావం వల్ల కూడా మీరు బహుశా విపరీతంగా తిరగడము, ఖర్చులు బాగా పెట్టేయడము, అమ్మవారి యొక్క దర్శనాలు, టెంపుల్స్, దేవాలయాలు సందర్శన, భగవత ఆరాధన, దైవ దర్శనాల వలన మీరు బాగా డబ్బు ఖర్చు పెడతారు. ముఖ్యంగా చెరువులు, బావులు తవ్వించడం వల్ల ధనం ఖర్చు అవుతుంటుంది. 9వ భావంలో శని, 12వ భావంలో గురుడు. ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడానికి మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా మీకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. విదేశ ప్రాప్తి కలుగుతుంది ఈ వారంలో. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి చెడులు మిళితమై ఉన్నాయండి. ఎందుకంటే కేతు ప్రభావం కూడా చిన్న కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు, అవన్నీ పిరికితనము, ఇవన్నీ కూడా ఉన్నాయి. భయపడకండి. కాకపోతే ఏంటంటే మీ కుటుంబంలో కూడా దాని తగ్గట్టుగానే చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, మిస్అండర్స్టాండింగ్స్, అవగాహన లోపాలు, పైగా మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో రాలేకపోవడం వలన కూడా కోపాలు ఉంటాయి. కానీ మీరు షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ చేయవలసి వస్తుందండి. ప్రయాణాలు చేస్తుంటారు. మీ తమ్ముళ్ళని, చెల్లెల్ని సరదాగా కలిసి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ చదువులో కూడా నిరాటంకంగా సాగిస్తుంటారు. చదువు బాగా వస్తుంది. ముఖ్యంగా వాహన ప్రాప్తి కలగడానికి, భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే రైతులు కూడా మంచి సంతోషం వాళ్ళ ముఖంలో ఉంటుంది అని చెప్పచ్చు. అంటే రైతులకి సంతోషకరంగా ఉంటుందని చెప్పచ్చు. అంతేకాదండి, ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రవి బుధుల కాంబినేషన్. పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజుశుక్రులు పంచమ స్థానంలో ఉన్నారు. పంచమ స్థానంలో రవి బుధ శుక్రులు అంటే ఈ కాంబినేషన్ వల్ల డాక్టర్స్ ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయిపోవడము, ఎంబీబీఎస్, ఎంఎస్లు ఉంటాయి కదా, చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యలో మీకు బాగా వస్తుంది. పుత్రిక సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అలాగే మీకు కళారంగంలో కూడా మంచి యోగం ఉందని చెప్పచ్చు. అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్య కళాకారులు కానీ ఉంటారు కదా, వాళ్ళకి మంచి యోగం అని ఖచ్చితంగా చెప్పచ్చు. కొంతమందికి పదవులు రావడానికి అవకాశం ఉందండి. సింహరాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుజ రవులు కాంబినేషన్, గురు దృష్టి వల్ల వాళ్ళకి పదవులు వస్తుంటాయి, మంత్రి పదవులు. అలాగే శుభకార్యాలు చేస్తుంటారు. ఎదుటి వాళ్ళని పోషించే శక్తి, మాట నేర్పడతనం, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి మీకు బ్రహ్మాండంగా వచ్చు. కానీ సప్తమ స్థానం రాహు వలన ఆలస్య వివాహాలు, ఆలస్యంగా వివాహాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ అన్ని ఆలస్యాలు అవ్వడం కారణం ఏంటంటే మీరు రాహు ప్రభావం. కానీ గురు దృష్టిలో ఉంది కాబట్టి భార్యాభర్తలు బాగుంటారు, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, సకాలంలోనే పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశం ఉంది. కానీ అత్యంత ఇబ్బందికరమైన ఏంటంటే అష్టమ శని దోషం. అష్టమ శని దోషం అంటే అర్థం ఏంటంటే కుజుడు కూడా మీకు శని చూస్తాడు. చిన్న మైనర్ యాక్సిడెంట్లు కానీ, దెబ్బలు తగడాలు కానీ, నీటి వల్ల ప్రమాదాలు కానీ ఉండడానికి, హెల్త్ ఇష్యూస్ రావడానికి, ప్రతి పనిలోనూ మీరు మర్చిపోతూ ఉండడము, సకాలంలో చేయలేకపోవడము, చాలా బద్ధకంగా ఉండడము, ప్రతిదీ కూడా మీకు అంత అద్భుతంగా ఏమి రాణించలేక కొద్దిగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మీరు.
అందుకని వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైనా అఖండ దీపారాధన ఒక శనివారము ఒక 7 వారాల పాటు చేసుకుంటే శని వల్ల వచ్చే దోషాలు, ఈ బద్ధకం పోయి బాగా మంచి యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మీ భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు మాత్రం మార్పులు వస్తాయండి. ఎందుకంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు రావు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని, ఉద్యోగం పోకుండా జాగ్రత్త చూసుకుంటుండండి. అష్టమ శని ఉండడం వలన మీకు ఉద్యోగంలో కూడా మీకు అంత జాబ్లో అంత శ్రద్ధ చూపించరు. అది ఉద్యోగాలు మారదామా అన్నట్టుగా మీరు ఉంటారు. కానీ మీకు ఏకైక ఒక గురుడు ఉన్నాడండి, అంటే గ్రహం, గురుగ్రహం, మంచి స్ట్రాంగెస్ట్ గ్రహం గురుడు. గురుడు లాభస్థానంలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన ఒక్కడు చాలండి మీ జాతకం మొత్తం దీపోయానికి. శనీశ్వరుల దోషాలు మనం పరిహారం చేసుకుందాం. కానీ గురుడు సర్వ విధాలుగా సర్వ సుఖాలు కలిగిస్తున్నాడని మీకు ధనప్రాప్తిని, ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని, ఫ్లో ఆఫ్ మనీని, మీరు చేస్తున్న వ్యాపారాల్లో వృద్ధిని కలిగిస్తూనే ఉంటాడు, ధనప్రాప్తిని ఇస్తూనే ఉంటాడు. సింహరాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కానీ 4వ తారీఖు 4th and 5th డేట్స్ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఖచ్చితంగా నాకు తెలిసి మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి పూజిస్తూ ఆంజనేయ స్వామి యొక్క అభిషేకాలు చేయించుకుంటూ పూజలు చేయించుకుంటూ శివాభిషేకాలు చేయించుకున్న వారికి శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవడం కాకుండా అమ్మవారిని పూజించడం వలన సకల గ్రహాల యొక్క దోషాలు పరిహారం తీరుతాయి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఏంటంటే శనీశ్వరుడు చూడడం వల్ల చికాకులు, కోపతాపాలు, ఆవేశాలు, అర్థం లేని ఆలోచనలు ఇవంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి, అందరికీ ఉండదే. కాకపోతే శనీశ్వరుడు చూడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ధనప్రాప్తి విషయంలో మీకు ఏమైనా ఆటంకాలు ఉంటాయి? ఏం ఆటంకాలు ఉంటాయి. కావాల్సిన సంపదలు మీకు సమకూరుతూనే ఉంటాయి. ధనం ఉంటే, అంటే డబ్బులు చేతిలో ఉంటే చక్కగా మనకు మనశ్శాంతిగా ఉంటుంది, పర్లేదు అని మనం అనుకుంటాం. ఖచ్చితంగా మీకు మనశ్శాంతి బ్రహ్మాండంగా ఉంటుంది. 2nd భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కటి అభివృద్ధి, కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో సభ్యుల్లో మీ ఆదరణ, మీకు బాగా ముఖవర్చస్ పెరగడము, ఆనందంగా ఉండడము, కంటిన్యూస్ ఫ్లోగా కంటిన్యూ మాట్లాడే శక్తి, అలాగే డిబేట్స్లో పాల్గొనే అవకాశాలు, మాట్లాడుతూనే ఉంటారు మీరు, అదొకటండి. అంతేకాకుండా సినిమాలో ఉండేవారికి, సినిమా అంటే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధనప్రాప్తి, అదృష్టము, రికగ్నైజేషన్, గుర్తింపు, గౌరవం ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు చదువు విషయంలో ఆటంకాలు ఉండవండి. రవి, కుజ, బుధ, శుక్రుడు కాంబినేషన్ ఉందంటే మీకు ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిక్స్ అనమాట, మీకు ఎంపీసీ రెండు ఉంటాయి కదా, అదొకటి. తర్వాత లా రిలేటెడ్, ముఖ్యంగా ఈ ధనుసు రాసే డాక్టర్స్ చెప్తాం కాబట్టి ఎంబీబీఎస్ డాక్టర్స్ చదవడానికి విద్య బాగా వస్తుంది, మీకు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. గురుదృష్టి కూడా ఉంది కదండి. 4th భావం గురుదృష్టి ఉందంటే భూములు ఉండడానికి అవకాశం ఉంటుంది. కంఫర్టబుల్నెస్, ఎప్పుడు ప్రశాంతంగా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే కన్యారాశి వారే. సుఖం ఎక్కువ, కష్టం తక్కువ, అలా ఉంటారు మీరు. అంతేకాకుండా రవి బుధుడు కామెంట్, కుజుడు కూడా ఉన్నాడుకుంటే భూములు, ధనము, ఆభరణ ప్రాప్తి, సంగీతము, ప్రయాణాలు, వస్త్రాలు, ఇవన్నీ మీకు ఒకటండి చాలా ఉంటాయండి. సుఖం ఎక్కువ. అంతేకాకుండా మీరు రైతులకు చెప్దాం, రైతులకు కూడా వాళ్ళకి సంపదలు పెరుగుతాయి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరో, సంతానము డెవలప్మెంట్స్ ఉంటాయి. రాహు మాత్రము 6వ భావం ఉన్నాడు, ఆయన కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తాడండి. శత్రువులను భయం లేకుండా, శత్రువులు మిత్రులయ్యేటు, సేవకాజనం కలిగేట్ చేయడము, అంతేకాకుండా కోర్టు సంబంధించిన, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6వ భావాన్ని గురుడు చూస్తాడు, మేనమామలు బాగుంటుంది. అలాగా మీకు ఒక విధంగా ప్రభుత్వ రంగ సంస్థలో కానీ మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే ఒక విధంగా దాంట్లో కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, ఎప్పుడు అదే తగాదాలు ఎక్కడ అంటే భార్యాభర్తల విషయంలోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కానీ 7వ దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే వివాహాది వేడుకలు ఆలస్యం అయిపోతూ ఉండడము, దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోతూ ఉండడము, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల్లో నష్టాలు రావడము ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదేమైనా మీ వ్యాపారాల్లో కూడా, అంటే 9th భావం చూసుకుంటే వ్యాపారాల్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఆలస్యం అయిపోతూ ఉండడము, అంటే వ్యాపారాల అభివృద్ధి లేకుండా ఉండమని అర్థం. అదే నాన్నగారికి కూడా, తండ్రి గారికి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి 9th హౌస్ లార్డ్. కానీ 9th హౌస్ లార్డ్ శుక్రుడికి గురుదృష్టి ఉండే సంగతి మర్చిపోకూడదు. అంటే ఏంటి అర్థం ఏంటి అంటే వ్యాపార అభివృద్ధి ఉండడము, విదేశ పర్యటన చేయడము, హయ్యర్ ఎడ్యుకేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉండడము, తీర్థయాత్ర కూడా చేసడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కామాక్షి అమ్మవారి దేవాలయాలు సందర్శిస్తారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగస్తులు, అలాగే
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు. గురుడు దశమంలో అంటే మాటలు కాదు కదండి. దశమ గురుడు అంటే విశేషమైన ధనవంతుని చేస్తాడు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగాలు ఉండేటి చేస్తుంటాడు. అలాగే దేవాలయాలకి అర్చకత్వం వాళ్ళు ఉంటారు. అలాగే వేద పండితుల్ని గురుడే కాపాడుతూ ఉంటాడు. అలాగే ఇంకా చెప్పాలంటే టెంపుల్స్కి అధికారిగా కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ధర్మశాస్త్ర ప్రచారం చేస్తారు సరే, ఆ గురుడే కారణం అవుతుంటారు అన్నమాట. ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు మీరు. అలాగే ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉంటారు. అంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉంటారు సరే, వాళ్ళకి గురుడు ప్రభావంలో లాయర్స్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. యజ్ఞయాగాల క్రతువులు కూడా గురు ప్రభావం వల్ల నిర్వర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్ర పండితులు మీరు మంచి అభివృద్ధి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో అభివృద్ధి ఉంటుందండి. దశమ స్థానంలో పర్ఫెక్ట్గా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా చాలా అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పేయచ్చు. 11వ ఇంట్లో ఉన్నాడు కదా, తప్పు కదా. అవును, ఎందుకంటే 4, 5 తారీఖుల్లో చంద్రుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పటికీ, కొద్దిగా ఆలస్యం చేస్తున్నప్పటికీ ఆయన పాల వ్యాపారస్తులకి చాలా బాగుంటుందండి. పాల వ్యాపారస్తులు, అలాగే ఫుడ్, రెస్టారెంట్ల బిజినెస్లు వాళ్ళకి, గోల్డ్, మీకు గోల్డ్ కొనుక్కోవడము, బంగారాభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవడము, నిరంతర ప్రయాణాలు చేయడము, ఫ్లో ఆఫ్ మనీ వృద్ధి అవుతుండడము, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. జనరల్గా మీకు కేతు అంటే జనరల్గా మీకు ఏంటంటే కేతు వల్ల 12వ భావం ఉండడం వల్ల దేవాలయ సందర్శన, చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, కొద్దిగా మీకు హెల్త్ నుంచి రికవరీ అయిపోతూ ఉండాలి. విదేశ పర్యటన కూడా చేయిస్తాడు ఆయన. ముఖ్యంగా ఎడ్యుకేషన్ రీత్యా చేస్తూ ఉంటారు. ఎక్కువగా దేవాలయాల సందర్శన వలన, చెరువులు బావులు తవ్వించడం వలన, అలా అనేక రకమైన మంచి కార్యక్రమాలు, అన్నదానాలు చేయడం వలన కూడా డబ్బు ఖర్చు అవుతుంది తప్ప మంచి శుభకార్యాలకు మాత్రమే ధనం ఖర్చు అవుతుంది. తులారాశి వారికి సంపూర్ణమైన గురుదృష్టం ఉందండి. చక్కగా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. చాలా బాగుంటారు, అదృష్టం. పైగా మీ గురుదృష్టం వల్ల తెలివితేటలు అధికంగా ఉంటాయి, అదృష్టం బాగుంటుంది. అలాగే మీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. చక్కగా బండి అంటే ప్రయాణాలు చేస్తుంటారు. మీ తమ్ముళ్ళని, తోబుట్టు వాళ్ళని విదేశ పర్యటనలు విదేశ పర్యటన కాదంటే తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ బాగా మంచి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ధనం సంపాదించడం కోసం ప్రయాణాలు చేస్తూ ఉంటారు, షార్ట్ జర్నీస్. అలాగే కుటుంబంలో సౌఖ్యము, కుటుంబ వృద్ధి అద్భుతంగా ఉన్నాయి. ఏదేమైనా ప్రయాణ సౌకర్యాలు బాగా ఉన్నాయి మీకు. మీ తమ్ముళ్ళ వలన, చెల్లెల వలన, సోదరుల వలన ధనప్రాప్తి కలుగుతుంది. బ్యూటిఫుల్ కదండి. మీకు ధైర్యం ఎక్కువ. రవి కుజులు 3వ భావంలో అంటే ధైర్యం, మీకు ధైర్యం ఇంకోటి ఉండదు అని చెప్తుంటాం. పైగా ధనుసు రాశిలోనే రవి కుజులు ఉన్నారంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది. అలాగే స్వయం కృషితోటి, పట్టుదలతోటి మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. రాజస లక్షణాలు కలిగి హుందాగా, ఆనందంగా మీరు ఉంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఏదేమైనా మీ 3వ భావంలో కొంతమంది ఇంజనీరింగ్ విభాగాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తుంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేయడము, పట్టుదల ఎక్కువ ఉండడము, శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. అంతేకాకుండా మీ చదువు విషయంలో ఆటంకాలు ఉండవండి. చదువులో ఎట్టి పరిస్థితుల్లో ఆటంకాలు లేకుండా చాలా అద్భుతంగా విద్యలో రాణిస్తారు. కాకపోతే ఏంటంటే మీకు పంటలో రైతులకు ఉంటారుగా పంట, వాటికి కొద్దిగా ఆలస్యంగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారండి. ఏదో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ గురుడు ప్రభావం వల్ల కూడా ఆ సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గురుడు కాపాడుతారు కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు ఆరంభం ఉండడం వలన ఆరోగ్యము, అదృష్టము, సేవకా జనం ఉండడము, ప్రయాణాలు చేయడము, ప్రభుత్వం ద్వారా ధన సంపాదన ఉండడము, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలకు అవకాశాలు ఉండడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, ఇవన్నీ కూడా ఆరంభంలో మంచి యోగాన్ని కలిగిస్తున్నారు కదండి. శనీశ్వరుడు మంచి యోగా అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే కోర్టు, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని గెలిచేటి చేస్తూ ఉంటాడు. అంటే ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేటి చేస్తుంటాడు. కానీ కుజదృష్టి కూడా మీకు ఉందని మాత్రం శనీశ్వరుడు ఉందని మాత్రం మర్చిపోకూడదు. యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటాయి, నీటి వల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటాయి. అందరికీ జరగవు, కొంతమంది మాత్రమే. కాకపోతే మీరు ఆరోగ్యం విషయం పట్ల శ్రద్ధ వహించాలండి. ఎందుకంటే శనీశ్వరుడు 8వ భావం చూస్తున్నారు కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు కొద్దిగా మీ గురించి మీరు పట్టించుకోరు. లేకపోతే మీరు ప్రయాణాలు చేసినా చేయకపోయినా మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త చూసుకోండి. భాగ్యంలో గురుడు ఉన్నాడు కదండి, అంత అదృష్టము. 3rd హౌస్లో 9th భావం అంటే ఏంటంటే విదేశ పర్యటన చేస్తుంటారు, తీర్థయాత్ర చేస్తుంటారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్రంలో ఉన్న వారికి మంచి ధన ప్రాప్తి, అదృష్టము, జ్ఞాన సంపదలు బాగా ఎక్కువ పెరుగుతాయి వాళ్ళకి.
అంతేకాకుండా భాగ్యంలో గురువు ఉన్నాడంటేనే ఫుడ్ బిజినెస్ ఉన్నవారికి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వ్యాపారాలు, విద్యా సంస్థలో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. భాగ్యంలో గురుడు అంటే అదృష్టవంతుడే చెప్పచ్చు. అది గొప్ప అదృష్టం అండి మీకు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, మీకు షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే 9th భావం ధనప్రాప్తి కంటిన్యూస్గా బాగుంటుంది. ముఖ్యంగా 4th and 5th డేట్స్లో చంద్రుడు దశమంలో ఉన్నాడు. 10th హౌస్ అంటే 10th హౌస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీ ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ళిపోతుంటాయి. విదేశాలు వెళ్ళడము, అయితే ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళి మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉండడము, జాబ్స్లో మీరు సెటిల్ అవ్వడము ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చంద్రుడు దశమంలో ఉన్నాడంటే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించిన వాటిలో మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడాలి. మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఇంకా మీ లాభస్థానాలు చాలా బాగుందండి. అంటే ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా రంగం కానీ కొన్ని సంస్థలు ఉంటాయి కదండి, వాటిలో చాలా అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకునే వారికి పౌర్ణమి చవితి రోజు చేయలేకపోయినా పౌర్ణమి చవితి కానీ, లేదా రోజు గణపతిని ఆరాధన చేయడం వల్ల కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల కానీ ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుందన్న సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందని చెప్తానండి. మీ ధనప్రాప్తి చాలా బాగుంది. కుటుంబంలో వృద్ధి బ్రహ్మాండం కలుగుతుంది. మీకు ఫైనాన్స్ రంగంలో మీకు అంటే ఎడ్యుకేషన్ విషయంలో చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు చూసారా, ఆ విద్య వస్తుంది మీకు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లో మీరు ఉంటారు. అందులో విద్యలో పాస్ అవుతూ ఉంటారు. అలాగే డాక్టర్స్ సంబంధించిన విద్యలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. కుటుంబంలో వృద్ధి ఉంది. సంపదలు పెరుగుతుంటాయి మీకు. అలాగే ఎక్కువ పాటలు పాడుతుంటారు. యాంకరింగ్ వృత్తిలో ఉంటారు. హార్స్ రైడింగ్స్ ఉంటాయి మీకు. హస్త సంపదలు అవి మీకు గుర్రాల మీద రైడింగ్ చేస్తుంటారు సరే, అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కుటుంబంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. ఎక్కువ కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది కదండి. అందుకని పాట పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో వాళ్ళకి మంచి ధనాదాయం. మీకు రాహు ప్రభావం వల్ల కూడా చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయండి. తల్లిగారికి కానీ మీ విద్యలో కానీ ఆటంకాలు ఉంటాయి. కానీ గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. విద్యలో కూడా రాణిస్తారు. ముఖ్యంగా ఆభరణాలు కొనుక్కుంటారు. విదేశ పర్యటన చేస్తారు. ఉదయం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కానీ విదేశీ పర్యటన ఉంటుంది. మీ సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఆలస్యంగా సంతానం పుట్టడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి అవకాశం ఉంది. స్టాక్ అండ్ షేర్స్. అలాగే పంచమస్థానం శని ఉన్నాడంటే రాజకీయ రంగంలో కొంతమందికి పదవులు ఇస్తాడని చెప్పి మనం చదివాము చోట. సో ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీకు కుటుంబంలో అంటే భార్యాభర్త విషయంలో చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, మిస్అండర్స్టాండింగ్స్, అవగాహన లోపాలు ఉంటాయి. అంతేకాకుండా మీ దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోతూ ఉంటాయండి. ఒక పట్టాన్ని పెళ్ళిళ్ళు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా మీరు చేస్తుంటే మీకు మీ విషయంలో అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు కొంచెం ఫేవరబుల్గా రిజల్ట్స్ రావడము, అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. సేవకాజనం ఉంటారండి. మీకు సడన్ గెయిన్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. 4, 5 తారీఖుల్లో విదేశ పర్యటన చేస్తారు. తర్వాత మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు కూడా బాగా డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా మిల్క్, పాల వ్యాపారస్తులకి బాగుంటుంది. బంగారం వెండి వ్యాపారస్తులకి బాగుంటుంది. సాఫ్ట్వేర్ కాదండి, భోజనం ఇంత సరే ఫుడ్ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా అద్భుతమైన వ్యవహారం చెప్పచ్చు. భాగ్యస్థానంలో చెందడం వల్లనే తీర్థయాత్రలు, విదేశీ పర్యటనలు, దైవ దర్శనాలు, అమ్మవారికి దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది మీకు. అది గొప్ప అదృష్టం. భాగ్యస్థానం ఉండడం వల్లనే. అంతేకాకుండా మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు రావడము, ప్రభుత్వ రంగ సంస్థల్లో డెవలప్ అవడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా మీరు ఎక్కువ అవకాశాలు రావడము, ధనప్రాప్తి కలగడం జరుగుతుందండి. కానీ వ్యాపారాల్లో కొద్దిగా ఆలస్యంగా డబ్బులు రావడము, అదే కొంతమందికి నష్టాలు కూడా రావడానికే అవకాశాలు వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన కాలము. చాలా వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. కానీ రవి కుజులు కూడా మీ రాశి కలిసి ఉండడం వలన ధైర్యంగా ఉంటారండి. రోగ నిరోధక శక్తి అంటే మీరు ఎప్పుడు మంచి యాక్టివ్గా ఉంటారని అర్థమైపోతుంది. అలాగే పట్టుదల ఎక్కువ, స్వయం కృషితో బాగా కష్టపడే తత్వం మీకు ఉంటుంది. అలాగే రాజస లక్షణాలతో మీరు ధీమాగా బ్రహ్మాండంగా ఉంటారండి మీరు. అలాగే కుజుడితో కలిసినటువంటి బుధుడు కాబట్టి మ్యాథమెటిషియన్ గాను, ఇంజనీర్ గాను, అలాగే మీరు ఫైనాన్స్ రంగంలో ఆడిటర్ గాను
ఇంకా చెప్పాలంటే డాక్టర్గా ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాశిని గురుడు చూస్తే, మీరు రాశిని గురుడు చూస్తారంటే శుభ్రంగా హాయి ప్రశాంతంగా ఉండొచ్చు. మంచి తెలివిగల వారు ఉంటారు, మీరు బాగా డైనమిక్గా ఉంటారు, జ్ఞానం వృద్ధి చేసుకుంటారు, బుద్ధి బలంతో ఏదైనా సాధించాలనే తపన మీకు ఉంటుంది. అందుకనే కదండి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. అంతేకాకుండా మీకు షార్ట్ జర్నీస్ ఉండడము, ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ సంపదలు పొందడము, తీర్థయాత్రలు కూడా చేయడానికి అవకాశాలు ఉండడము థర్డ్ భావం. అంతేకాకుండా కొంతమంది వెహికల్స్ కూడా కొనుక్కుంటారు. ఆ అవకాశము రాహు ప్రభావం వలన మీకు బాగా ఉంది. ఏదేమైనా మీకు మీ తమ్ముళ్ళ వలన, మీ చెల్లెళ్ళ వలన సహాయ సహకారాలు మీరు పొందుతూ ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఈ వారంలో శుభవార్తలు ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీ తల్లిగారికి విషయంలోనూ, మీ చదువు విషయంలోనూ ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వాహనాలు కొనుక్కోవాలన్నా, భూములు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలన్నా, ఒక విధంగా మీకు ఒకసారి అంటే అమ్ముడిపోయిన ఇంకోటి సెకండ్ టైమ్స్ ఉంటుంది సరే, అంటే ఒకళ్ళు యూజ్ చేసేసిన తర్వాత ఇంకోటి కొనుక్కుంటాం కదా, ఒకళ్ళు అమ్ముతూ ఉంటారు, మనకు అటువంటి కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా శనీశ్వరుడు చతుర్థ భావం ఉండడం వల్ల మన పేరున మన అపార్ట్మెంట్స్ ఉండవు, ఇళ్ళు కూడా ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అదో చిన్న ఇబ్బంది. కానీ రైతులకు కూడా నష్టాలు, పంటల నష్టము, కొద్దిగా వాళ్ళకి ఆనందకరంగా లేకపోవడం జరుగుతుంది. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్రికా జననం మీకు ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన ఉంటుంది. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఈ కళారంగం ఉంటుంది జరా, మీరు చేస్తున్నారు కదా, కళారంగంలో మంచి వృద్ధి కలగడానికి అవకాశం ఉందండి. కళారంగ అభివృద్ధి మీకు ఎక్కువ ఉంటుందంలో సందేహం లేదు. అంతేకాకుండా ఈ వారంలో శుభకార్యాలు, శుభవార్తలు అన్నీ మీరు వినడానికి అవకాశం ఉంది. మీ భార్యాభర్తలు చక్కగా దాంపత్య జీవితంలో కానీ, కలిసిమెలిసి ఉండడంలో కానీ అదృష్టం తోడే ఉంటుంది మీకు. మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహాది వేడుకలు జరగడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగానే, వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీకు 8th హౌస్ లార్డ్ ఇన్ 8th హౌస్ 4th and 5th డేట్స్లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే చక్కగా ఆరోగ్యంగా సంపదలు కలుగుతూ, సడన్ గెయిన్స్ కొట్టేస్తూ ఉంటూ, సడన్ గెయిన్స్ సంపాదిస్తూ ఒక విధంగా చక్కగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, విదేశాలకు వెళ్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారస్తులకి చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారాభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్ర చేయడంలో మీరు ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చక్కగా ముఖ్యంగా మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి చాలా చాలా బాగుంటుంది. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రము చిన్న ఇబ్బంది ఫేస్ చేస్తున్నారండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి వాళ్ళు ఉద్యోగాల భద్రత తక్కువ. మీరు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్లనే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీ జాతకాల రీత్యా డెవలప్మెంట్స్ ఉంటాయి. డోంట్ వరీ, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఉద్యోగం ఆలస్యంగా రావడము, మీ సంపదలు తగ్గిపోతూ ఉండడము, అని మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత ధనం రాలేకపోవడం జరుగుతుంది. ఏదైనా వ్యాపారాల ద్వారా మాత్రమే ధన సంపాదన మీకు ఉంటుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుందన్న సందేహమే లేదు. కానీ మీకు ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. అంతకంటే మేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫ్లో ఆఫ్ మనీ అద్భుతంగా మీకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కువగా ధన ఖర్చులు బాగా చేస్తూ ఉంటారు, విదేశాల పర్యటన చేస్తుంటారు. అంతేకాకుండా సన్మానాలు కూడా మీరు చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన చక్కటి ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి కాలమని చెప్పచ్చు. ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ విషయం చూసుకున్నా, కుటుంబంలో విషయంలో చూసుకున్నా భద్రత తక్కువ. అంతేకాకుండా రావాల్సిన డబ్బులు సకాలం రాలేకపోవచ్చు. కానీ మీకు గురుదృష్టి ఉండడం వలన చక్కటి భోజన వసతులు, ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, చక్కగా ఫేస్లో ముఖంలో ఆనందం ఉంటుంది కదా, ద్వితీయభావం, ఫేస్ గ్లామర్, అందంగా కనపడము, తెలివితేటలు ఎక్కువ ఉండము, ప్రయాణాలు చేసేస్తూ ఉండము, మీ తమ్ముళ్ళని తోబుట్టువుల్ని కలుస్తూ ఉండము, అలాగే మీకు పట్టుదల ఎక్కువ పెరగడము, ధైర్యంగా ఉండము. ఎంత బాగుందండి మీకు. రాజస లక్షణాలతో కూడిన లక్షణాలు మీకు ఉండడము, స్పోర్ట్స్ రంగంలో రాణిస్తూ ఉండడము, చదువులో ఆటంకాలు లేకుండా నిర్విరామంగా సాగిపోతూ ఉండడం ఎంత బాగుంది. కానీ చదువు విషయంలో డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే మంచి స్కూల్స్, మంచి ఎడ్యుకేషన్ రావాలని బాగా డబ్బు ఖర్చు పెడుతుంటారు. అని మీ తల్లిగారికి కూడా మీకు ఆవిడ కోసం ఎంత డబ్బులే ఖర్చు పెట్టి ఆవిడ యొక్క ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహిస్తారు మీరు. ఏదైనా చిల్డ్రన్ విషయంలో, సంతాన విషయంలో కొద్దిగా పురోగతి తక్కువగా ఉంటుంది మీకు. డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో లాసులు వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సంతాన విషయంలో కూడా ఏదేమైనా మీకు గురు ప్రభావం వల్ల కూడా
ముఖ్యంగా చెప్పాలంటే మీ శత్రుభయం లేకుండా మేనమామల ద్వారా బాగా హ్యాపీగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ మీకు సేవకాజనం ఉంటూ అద్భుతంగా మంచిగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా సప్తమస్థానంలో చంద్రుడు తప్పు కదా, కరెక్టే, కేంద్రపక్ష దోషం. ఇక్కడ ఏం చెప్పాలంటే 4th and 5th డేట్స్లో శుభకార్యాలు జరుగుతాయి, భార్యాభర్తల విషయంలో బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే పెళ్లి సంబంధాలు కుదరడానికి కూడా ఎక్కువ అవకాశాలు మీకు లేకపోలేదు. కాకపోతే అంటే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మకర రాశి వాళ్ళకి అంత అద్భుతంగా ఆరోగ్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోనీ భాగ్యస్థానం బాగుంది అనుకుంటే అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా నష్టాలు రావడానికి, అంటే డబ్బులు మీరు అనుకున్నంత మనీ, ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రాలేకపోవడం జరుగుతూ ఉంటుంది. విద్యలో కూడా ఆటంకాలు కలగడము, మనం ఏదో విదేశాలు వెళ్ళిపోదాం అనుకుంటాం, ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఇది అర్థం సరిపోతుంది. ఏమైనా మీకు ఉద్యోగం విషయం మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఉద్యోగ విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, విద్యా సంస్థలో పనిచేసే వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా గురు ప్రభావం వలన ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఆ ఉద్యోగంలో భద్రత ఉంటుంది, డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి, ఖచ్చితంగా ఉంటుంది. డెవలప్మెంట్స్ అందులో మీకు తేడా లేదు. అదే గొప్ప అదృష్టం అని చెప్పచ్చండి. అదే ప్రొఫెషనల్గా మీరు బాగుంటారు అని అర్థం. ఏదేమైనా 12th భావంలో మీకు అన్ని ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి సన్మానాలు జరుగుతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో దెబ్బలు తగులుతాయని చెప్పి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ గురు ప్రభావం ఉంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. తీర్థయాత్రలు చేస్తారు అన్నది సందేహం లేదు. ఖర్చులు అధికంగా పెట్టేస్తుంటారు. దానాల వలన, దైవ దర్శనం వలన కొద్దిగా మీకు డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. కుంభరాశి వారికి అద్భుతం అండి. అంటే అద్భుతం అండి ఎలా చెప్తున్నాం అంటే 11వ భావం దగ్గర చెప్పుకుందాం. ఏదైనా కుంభరాశి వారికి విదేశ పర్యటన కలుగుతుంది, విదేశాల్లో వెళ్తారు. చాలామంది ఫోన్ కూడా చేస్తుంటారు, నాకు తెలిసి కూడా. కుంభరాశి వారికి ఆస్ట్రాలజికల్గా ధనప్రాప్తి బాగుంటుంది, ఖచ్చితంగా వాళ్ళు బాగుంటారు. అంతేకాకుండా విదేశీ పర్యటన జరుగుతూ ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, అనుకున్న పనులు లేట్ అయిపోతుంటాలు జరుగుతాయి. గురు ప్రభావం వల్ల కూడా అవి మనస్ప్రశాంతత ఉండి తీరుతుంది. కాకపోతే అంటే ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ఫేస్ మీద దెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏం కాదు. కొద్దిగా కుటుంబంలో చికాకులు, కుటుంబంలో ఇబ్బందులు, ద్వితీయభావం కదండి, నేమ్ అండ్ ఫేమ్ రాలేకపోవడాలు, కొంతమందికి గాయకులకు అవకాశాలు లేకపోవడాలు అనుకుంటాం కదా, ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ధనం కూడా స్లోగా రావడానికి అవకాశం ఉంటుంది మీకు. అది వచ్చిన ఇబ్బంది. కాకపోతే మీ బంధువుల పట్ల, మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ మాట పరుషమైన పదజాలంతో వలన మీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పక్కన పెడుతుంటారు, దూరం పెడుతుంటారు. వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్తాం మనం. చదువులో కూడా ఆటంకాలు ఉంటాయండి. మీ కంఫర్టబుల్నెస్ కూడా తక్కువైపోతూ ఉంటుంది శని చూస్తున్నాడు కాబట్టి. ఇంకా చెప్పండి, తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కానీ మీ సంతానమే మీకు రక్ష. మీ సంతానం వలన ధనప్రాప్తి కలుగుతుంది. మీ సంతానమే అభివృద్ధి, మీ సంతానానికి అభివృద్ధి, మీ సంతానం వల్ల మీకు అభివృద్ధి. పుత్ర సంతానం జరగడం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారనలో సందేహం లేదు. అంతేకాకుండా కళారంగం చెప్తామండి, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వారికి ధనప్రాప్తి బాగా కలుగుతుందండి మీకు. అంతేకాకుండా కొంతమందికి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. గాయత్రి మంత్రాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎదురు వాళ్ళని పోషించే తత్వం మీకు ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ధన సంపాదన బాగా ఉంటుంది. ఏదేమైనా కుంభరాశి వారికి 6వ భావంలో 6th house, లార్డ్ 6th house ఉండడం వలన చంద్రుడు 4, 5 తారీఖుల్లో ఉంటాడండి. మీకు హర్షయోగాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అంటే జాలి, దయ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, ప్రతి రంగంలోనూ విజయం సాధించే అవకాశాలు, మేనమామలకు బౌండెడ్ చేయడము, సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడము, ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. అంతేకాకుండా రోగాల వలన, శత్రువు వలన, రుణాల వలన కొద్దిగా ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. ద్వితీయంలో శనీశ్వరుడు ఉండడం, 7వ స్థానంలో కేతు వలన భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్, దూరంగా ఉండడము, మనస్పర్ధలు కలగడము, చికాకులు, కోపతాపాలు, క్షణికమైన ఆవేశాలు, మళ్ళీ కలిసిపోతుంటారు. పెద్ద ప్రాబ్లమే కాదు. అది దగ్గరకు వచ్చే సమాధానం మాత్రము ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కానీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ముఖ్య సూచన అనమాట. ఎందుకంటే 8వ స్థానాన్ని శని చూస్తున్నాడు. ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బంది కలిగినా ఆయుర్దాన్ని మాత్రం
పరిపూర్ణంగా ఇస్తాడు, అది డౌటే లేదు. మీ భాగ్యస్థానం వృద్ధి అవుతుందండి. మీరు ఏ చేసిన వ్యాపారాన్ని సరే వ్యాపార అభివృద్ధి అవుతూ ఉంటుంది. వేద పండితులకి బాగా అనుకూలవంతమైన కాలము. వేదశాస్త్రం బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. విద్య బాగా వస్తుంది. ఆగమశాస్త్ర కోవిదులకి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, అలాగే ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి, లాయర్స్ వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్గా అద్భుతంగా బాగా డెవలప్ అవుతారు. అంటే వ్యాపార రంగంలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. క్లినిక్లు కూడా డెవలప్ అవుతాయి డాక్టర్స్కి. అలాగే విదేశ పర్యటన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, ఉన్నత విద్య నుంచి విదేశాలు వెళ్తారు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందనడంలో సందేహం లేదండి. మీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, మీ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో, అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఎక్కడ బిజినెస్ చేసినా అక్కడ అదే ఉద్యోగం చేస్తున్నా ఆ బిజినెస్లో బిజినెస్ కాదండి, ఆ ఉద్యోగాలు బాగా రాణిస్తారు. బిజినెస్ ఎందుకంటారంటే 11వ భావంలో రవిబుధ కుశుక్రు ఉన్నారు, అది గురుదృష్టి ఉంది అని చెప్పడం కోసము ఆ మంచి సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎక్కువ ఉంటుందండి. రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. లాభంలో రవి, లాభంలో కుజుడు వలన ప్రభుత్వ రంగ సంస్థలో బాగా ధన సంపాదన ఉంటుంది. అంతేకాకుండా అండి ఇంకా చెప్పాలంటే మీరు కొంతమంది రాజకీయ రంగంలో ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు వస్తాయండి. ఈ పదవులు బాగా రావడము, పదవుల్లో సక్సెస్ అవ్వడము, ప్రజాసేవ, ప్రజాదరణ బాగుండడము, రఘుబుధుల కాంబినేషన్ వల్ల కూడా సాఫ్ట్వేర్ కాదనుకోండి, విద్యా సంస్థలు అంటే ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ వాళ్ళ ప్రాక్టీసులు బాగా ఉండడము, ధనాదాయం ఫ్లో అప్ అని ఎక్కువ ఉంటుందండి. అదొక గొప్ప అదృష్టము. రాజకీయ రంగంలోనూ, అది సాఫ్ట్వేర్ రంగంలోనూ, సినిమా పరిశ్రమల్లోనూ, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాల్లోనూ, ఫుడ్ బిజినెస్, బంగారం వెండి బిజినెస్లు ఏది తీసుకోండి ఆ బిజినెస్, ఫార్మా రంగం, సాఫ్ట్వేర్ రంగం, కంప్యూటర్ హార్డ్వేర్ రంగం, అలాగే సిమెంట్ పరిశ్రమలు, అవన్నీ వాటిలో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారంటే సందేహం లేదు. అద్భుతంగా ఉంది. 11వ భావం మీకు పర్ఫెక్ట్గా బాగుంది. సో మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం బాగా ఉండాలంటే శనీశ్వరుని పూజించాలి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన పెట్టాలి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే శివుడి అభిషేకాలు ఇలా చేసుకుంటూ ఉందామండి. ఏదో ఒకటి మీకు ఆస్ట్రాలజర్స్గా మీరు బాగా డెవలప్ అవుతారు. ధన సంపాదన, నేమ్ అండ్ ఫేమ్, ఆరోగ్యము, అదృష్టంగా మీకు కలుగుతాయి. విదేశ పర్యటన కూడా మీరు చేస్తారు. మీనరాశి వారికి ఇంక చెప్పవలసిన అవసరం లేదు. ఏంటంటే మీ రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. ఓకే, మీకు ఏలాంటి ప్రభావం ఉందని చెప్తాం. ఓకే, పైగా శనీశ్వరుడు మీ రాశిలో ఉండడము, కుజుడు చూడడం వల్ల ఫేస్ మీద దెబ్బలు తగలడము, ఫేస్ సంబంధించిన వాటిల్లో ఇబ్బంది పడడము, లేకపోతే చిన్న ఫైర్ సంబంధించిన యాక్సిడెంట్ జరగడము, అదే నీటి వల్ల ప్రమాదం జరగడము, ఇవన్నీ చిన్నగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి ధన సంపాదన, కుటుంబాల వృద్ధి, ఆయుర్దాయము, ఆయుష్, హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. ఎక్కువగా మీరు చేస్తున్నటువంటి గాయకులు అంటారు సరా, గాయక కానీ మీ యాంకరింగ్ వృత్తిలో ఉంటారు. ఆ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కానీ బాగా డబ్బు సంపాదించుకుంటారన్న సందేహం ఉందా? ఏమీ లేదు. చక్కగా చదువు కూడా వస్తుంది, ప్రయాణాలు చేస్తారు. కానీ మీరు ప్రయాణాలు ఎందుకునండి ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అనుకుంటారు గబుక్కులు మర్చిపోవడము, తర్వాత పోస్ట్పోన్ చేసుకోవడము, ఏదో ఆలస్యం అయిపోతుంటాయి. ఎందుకంటే మీరు చూసుకోండి, తర్వాత చేసుకుందాం లేపని అనుకుంటారు. కానీ మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెలకు కానీ అదే తోబుట్టులకు కానీ కొద్దిగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. అమ్మగారికి బాగుంటుంది, మదర్కి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మ్యూజిక్, సంగీతంలో ఉన్న వారికి ధనప్రాప్తి బాగా కలుగుతుందండి. చాలా అద్భుతం. గురు ప్రభావం వల్ల ఇంకా చెప్పాలంటే రైతులకి మంచి యోగం, ధనప్రాప్తి కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది, వాహనం కలుగుతాయి, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది, బంగారు ఆభరణాలు ఉంటాయి. ఇంకా పుత్రిక సంతానం కలగడానికి ఎక్కువ 4-5 తారీఖుల్లో ఎక్కువ ఉందండి. సంతానం వలన అభివృద్ధి, అలాగే పాలరంగ సంస్థలు, మిల్క్ బిజినెస్ వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చంద్రుడి వలన కళారంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు. సినిమా రంగంలో అవకాశాలు రావడము, డైరెక్టర్స్ గాను, కొంతమందికి యాక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, ఇలాగ కళారంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీకు బాగా ఉంటుంది. ఏదేమైనా మీ శత్రువుల వలన భయం లేకుండా శత్రు విజయం కలుగుతూ ఆనందంగా హ్యాపీయెస్ట్ పర్సన్ బాగా ఉంటారు. అవకాశం ఉంటారు మీకు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు వస్తూ ఉంటాయి, ఉద్యోగాలు. అంటే భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు రావడము, అదే ఆలస్యంగా వివాహాలు కుదరడము, దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతూ ఉండడము జరుగుతుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సడన్ గెయిన్స్ మీకు ఉంటాయండి.
కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు గెలుస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి మంచి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా రుణాల వలన, రోగాల వలన అటువంటి భయాలు లేకుండా నెమ్మదిగా రికవర్ అయిపోతుంటారు. మీ వ్యాపార విస్తరణ, ఇంటర్నేషనల్ ట్రేడింగ్, విదేశ పర్యటన, ఇవన్నీ మీకు ఒకదాని తర్వాత బ్రహ్మాండంగా ఉంది కదా. విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, గురువు గారిని పీఠ బదులు కలవడము, పాదసేవ చేసుకోవడము బ్యూటిఫుల్గా ఉంది. అన్నిటికంటే గొప్పది ఏంటి చెప్పంటారా? ప్రొఫెషన్. ఇది ఇక్కడ అంటే ఏంటంటే 10th భావం పర్ఫెక్ట్గా ఉందంటే వాళ్ళ జీవితం సాఫీగా ఉన్నట్టే. 10th భావంలో రవి, బుధ, కుజశనులు, గురుదృష్టి, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అంటే రవి కుజులు ఉన్నారంటేనే దిగ్బలత్వంలో మీరు ఉన్నట్టే. అంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, ప్రజాసేవ చేసుకుంటారు. సరే వాళ్ళకి, మనకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నవారికి ప్రమోషన్స్ రావడము, కొత్త ఉద్యోగాలు ప్రాప్తించడము జరుగుతాయి. పైగా మీ సంపద పెరుగుతుందండి. అంటే మీ ప్రమోషన్స్ రావడము, ఏరియర్స్ ఏమైనా బాకీలు ఉంటే అవి రావడము జరుగుతాయి. అంతేకాకుండా మీకు కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు ఇందా చెప్పినట్టు పదవులు వస్తాయి. అంతేకాకుండా రవి కుజుల వలన తీర్థయాత్రలు, గంగా స్నానాలు చేస్తుంటారు. ముఖ్యంగా మీరు కొంతమంది సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు, వాటిలో గెలుస్తుంటారు. గ్రూప్స్ రాస్తుంటారు, వాటిలో గెలుస్తుంటారు. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు. రవి కుజులు అంటే జనరల్గా ఏంటంటే రవి కుజులు ఉన్నారంటే డాక్టర్ స్థితిలో కూడా బాగా సక్సెస్ అవుతుంటారు. నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుందండి. సో 10th హౌస్ ప్రొఫెషన్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే గురుడు 12 భావం ఉండడం వల్ల చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. రాహుకి గురుదృష్టి అంటే నేను చెప్పేది రాహు 12 భావం ఉండడం వల్ల, రాహు 12 భావం ఉన్నప్పటికీ గురుదృష్టి ఉండడం వల్ల మీకు యోగవంతంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి తక్కువగా ఉంటాయి, వాటి నుంచి బయటపడుతుంటారు. ఏ ప్రాబ్లమ్స్ లేవు. మీ మీనరాశి వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఏంటంటే రాజ్యస్థానం బాగుందంటే మీకు అద్భుతమైన పదవులు వస్తాయి. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా, లేకపోతే మీరు ప్రొఫెషన్లో ఉన్నా, లేకపోతే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఎక్కడైనా సరే మంచి మంచి అవకాశాలు, ధనాదాయం పెరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తృప్తిగా, ఆనందంగా, ఐశ్వర్యప్రదంగా ఉంటారనడంలో సందేహం లేదు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA చేశాను. అంతేకాకుండా CMA అంటే మీకు తెలుసు. అంతేకాకుండా ఆస్ట్రాలజీలో కూడా 1999లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25 సంవత్సరాల పైనే నాకు అనుభవం ఉంది. సరే అది పక్క పెడదామని 35 సంవత్సరాలు నుంచి నేను చేస్తున్నాను. బట్ అది పక్క పెడదాం, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను కాదు, ఎంత నాలెడ్జ్ ఉందో మీరు చెప్పాలి. సరే అది పక్క పెడతానండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను చెప్తూనే ఉంటాను. ఇంకెవరు చెప్పరు, నేనే స్వయంగా చెప్పడం వలన. అంతేకాకుండా నేనే మీతో స్వయంగా మాట్లాడడం వల్ల కూడా మీకు మానసికంగా ఆనందంగా కూడా ఉంటుంది. పలానా వాడు మాట్లాడారు ఆదినారాయణరావు గారు అని. సరే అది పక్క పెడితే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఈ 4 ఉండాలండి. మెయిన్ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు పుట్టిన సంవత్సరం అది సరిపోతుందండి, బర్త్ టైం అది. అంతేకాకుండా మీకు జాతకాల్లో జాబ్ విషయంలో కానీ, కళ్యాణాలు చేయించిన విషయంలో కానీ, లేకపోతే అనేక రకాలుగా ఫారిన్ విదేశాలకు వెళ్ళడం కానీ, MBBSలో మనం చదువుతామో లేదా, MBBS విద్యలో కొంతమంది ఫారిన్ వెళ్తారు, స్టెప్ 3 అదొకటి. ఇలా విదేశాలు వెళ్ళడం అంటే అనేక రకాల సమస్యలు ఉంటాయి కదండి. వాటిల్లో వివాహ సమస్యలు అనేవి మెయిన్ పాటు ఉంటాయి కదా. వాటిల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకున్న కొద్దిపాటి అనుభవంతో నేను మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేసి చెప్పగలను. కంప్లీట్గా మీరు చెప్తాను. నేను చెప్పింది కూడా మీరు రికార్డ్ చేస్తా కూడా మీరు వినొచ్చు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అంతేకాకుండా మన ఆస్ట్రాలజీ తరపున కూడా మనం ముహూర్తాలు కూడా పెడతామండి. ముహూర్తాలు అంటే పెళ్లి ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే విద్యా సంబంధించిన ముహూర్తాలు, అనేక మంచి మంచి ముహూర్తాలు మీకు తెలిసిందే ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నాకు ఫోన్ చేయండి, తప్పకుండా మీకు చెప్తాను. కొన్ని సందర్భాల్లో ఇలా షూట్లో ఉండడం వలన, అంతేకాకుండా నేను కొంత జాతకాలు చెప్తూ ఉండడం వలన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు మీకు సంబంధించిన మీ వాట్సాప్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ వాట్సాప్లో పెట్టేయండి. తప్పకుండా నేను చూస్తాను. మళ్ళీ నేను మీకు ఫోన్ చేసి కూడా మీతో మాట్లాడతాను. మీకు ఏం కావాలి ఏంటి అనేది కూడా తెలుసుకుంటాను. అంతే కదండి. మన ఆదేశ తరఫున కూడా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా నేను చెప్తూ ఉంటాను. ఎప్పటి నుంచో నాకు వాస్తు వచ్చు, బట్ దాని మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఆస్ట్రాలజీ మీరు చెప్పడం వలన దాని మీద ఫోకస్ చేయలేకపోయాను. ఆస్ట్రాలజీ చేస్తూ వాస్తు మీద ఫోకస్ చేయలేకపోయాం. అది పెద్ద సమస్య కాదు. వాస్తు సలహాలు మీరు ఏమంటే సమస్యలు ఉన్నా మీరు సలహాలు అడగచ్చు, తప్పకుండా నేను చెప్తాను.
సరేనండి, మీకు ఏమైనా ఒక మీకు ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా మన ఆది అస్ట్రాలజీ తరపున నేను చెప్తాను కాబట్టి మీరు సందర్శించవచ్చు. అంటే సందర్శించడం కాదు కానీ ఫోన్ చేయండి.